Hello, Grapplers. Welcome to Grapple Tech and welcome to episode 4 of our free DSA course in Telugu. అండ్ మన ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా మనం అసలు C++ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కంపైలర్ అంటే ఏంటి, అండ్ వీ హ్యావ్ రోట్ అ వెరీ ఫస్ట్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఇన్ C++ అనమాట. అండ్ దాని సింటాక్స్ని చాలా క్లియర్గా చూసాం. అండ్ ఎవరైనా చెక్అవుట్ చేయకున్నాం అంటే ప్లీజ్ ఒకసారి ఆ వీడియో చూసి తర్వాత అయితే వీడియో చూడండి. ఓకే. అండ్ ఈ ఎపిసోడ్లో మనం అసలు C++లో ఉన్నటువంటి కమెంట్స్ అంటే ఏంటి, అండ్ ఈ కమెంట్స్ వల్ల ఉన్నటువంటి యూజెస్ ఏంటి, అండ్ దానివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. So this is a formal definition. So comments are text within the source code that are ignored by the compiler during compilation. అంటే మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో .cpp ఫైల్లో దాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం. అండ్ లేటర్ దాన్ని మనం కంపైలర్ యూజ్ చేసి జీరోస్ అండ్ వన్స్ అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్లోకి మనం కన్వర్ట్ చేస్తాం .exe అనే ఎక్స్టెన్షన్తో. ఓకే, దట్ టు విత్ జీరోస్ అండ్ వన్స్. అండ్ ఇక్కడ మనం కమెంట్స్ అంటే ఏంటి, ఈ మనం రాసేటటువంటి కోడ్కి ఒక డిస్క్రిప్షన్ లాంటిది అనుకోవచ్చు. ఓకే, లైక్ ఎలాగంటే మీరు ఒక ఫంక్షన్ రాశారు, సో ఈ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, అసలు ఈ ఫంక్షన్ నేను ఎలా రాశాను అని చెప్పి జస్ట్ మీకంటూ ఒక అనోటేషన్ లాంటిది, ఒక ఎక్స్ప్లెనేషన్ లాంటిది, ఒక స్టిక్కీ నోట్స్ లాంటిది. ఓకే, సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని మన కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది. సో కంపైలేషన్ ప్రాసెస్లోనే ఈ టెక్స్ట్ మొత్తాన్ని కూడా ఇది ఇగ్నోర్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో మీరు ఏదైతే కమెంట్స్ రాశారో అది కంపైలర్ అయితే ఎగ్జిక్యూట్ చేయదు, ఐ మీన్ లైక్ కంపైల్ చేయదు. ఓకే, సో ఈ కమెంట్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే జస్ట్ మన కోడ్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అండ్ మనకే ఒక స్టిక్కీ నోట్స్లా పనిచేయడానికి, ఆర్ మనం రాసిన కోడ్ మీద వేరే డెవలపర్స్ వచ్చి వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి అదొక ఇండికేషన్ ఆర్ అదొక మాన్యువల్ లాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ కమెంట్స్ అన్నీ కూడా మన ప్రోగ్రామ్ యొక్క ఫంక్షనాలిటీ అయితే ఎఫెక్ట్ చేయదు. సో ఎలా కూడా మన ప్రోగ్రామ్ ఫంక్షనాలిటీ అయితే చేంజ్ చేయదు. జస్ట్ అది అక్కడ ఉంది, దాన్ని అయితే కంపైలర్ ఎగ్జిక్యూట్ చేయదు, ఇగ్నోర్ చేసేస్తుంది. బట్ వేరే డెవలపర్స్ వర్క్ చేసేటప్పుడు అయితే మాత్రం ఇది మనకి కోడ్ రీడబిలిటీ కానీ, అండ్ మనం రాసేటటువంటి కోడ్ మనం క్లియర్గా డాక్యుమెంట్ చేసుకోవచ్చు. ఈ పలానా ఫంక్షన్ దీనికి పనికి వస్తుంది, ఈ పలానా వేరియబుల్ నేమింగ్ కన్వెన్షన్ నేను ఇలా యూజ్ చేశాను అని చెప్పేసి ఒక మంచి డెవలపర్స్ మధ్యలో కొలాబరేషన్ మనం ఫెసిలిటేట్ చేయడానికి కమెంట్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ రియల్ టైంలో చెప్పాలి అంటే మీరు ఒక మీరు ఏదైనా ఫర్నిచర్ తెచ్చుకున్నారు ఐకియా నుంచి, దానికి ఒక మాన్యువల్ వస్తుంది, దాన్ని మనం ఫిట్ చేయాలి, అసెంబుల్ చేయాలంటే ఒక మాన్యువల్ వస్తుంది. అండ్ అక్కడ మనకి కొన్ని ఐ మీన్ లైక్ ఎక్స్ట్రా నోట్స్ ఉంటాయి, లైక్ స్క్రూస్ అన్ని టైట్గా బిగించండి, సో ఇలాగా కమెంట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కమెంట్స్ ఉంటాయి. అండ్ అవి ఏమంటే మనం అసెంబుల్ చేసే ప్రాసెస్ని అయితే మార్చదు, కానీ ఇంకొంచెం ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ ఇన్స్ట్రక్షన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో అదే మనకి ఒక రియల్ టైం యూస్ కేస్ అనుకోవచ్చు. సో మనం రాసేటటువంటి కోడ్ని మనం డాక్యుమెంట్ చేయడానికి, సో ఈ పలానా ఫంక్షన్ దీనికి పనికి వస్తుంది, ఈ వేరియబుల్ దీనికి పనికి వస్తుంది అని చెప్పి వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు, అండ్ ఈవెన్ మనమే కూడా ఒక 1 year తర్వాత వచ్చి మళ్ళీ ఇదే కోడ్ మీద మనం వర్క్ చేయాలంటే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అసలు నేను ఎందుకు ఈ లాజిక్ యూజ్ చేశాను, అసలు ఎందుకు ఈ వేరియబుల్ నేమ్ ఇలానే సెట్ చేశాను అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ని మనం తీయడానికి మనం కమెంట్స్ అనేది అయితే యూజ్ చేస్తాం. అండ్ C++లో 2 types ఆఫ్ కమెంట్స్ అయితే ఉంటుంది. సో సింగిల్ లైన్ కమెంట్స్ అండ్ మల్టీ లైన్ కమెంట్స్. సో సింగిల్ లైన్ కమెంట్స్ అంటే జస్ట్ ఒక 1 line మాత్రమే ఉంటుంది, అండ్ డబుల్ స్లాష్తో స్టార్ట్ అయ్యింది అంటే, సో మీరు రాసేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఏ స్టేట్మెంట్ అయినా కూడా డబుల్ స్లాష్తో స్టార్ట్ అయితే దాన్ని మనం సింగిల్ లైన్ కమెంట్ అంటాం. అండ్ కంపైలర్ కూడా దాన్ని సింగిల్ లైన్ కమెంట్ అని చెప్పి ఆ లైన్ మొత్తాన్ని కూడా ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, సో డబుల్ స్లాష్ తర్వాత ఏమొచ్చినా కూడా కంపైలర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయదు. అండ్ ఇది మనం టెంపరీ లైక్ డీబగ్గింగ్ కోసం, సో ఒక వేరియబుల్ మనం ఏదైనా ఫంక్షనాలిటీ ఏదైనా ఆపరేషన్ చేస్తున్నాం, సో దాని యొక్క అవుట్పుట్ చూసినప్పుడు ఒక సిఅవుట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, జనరల్లీ. అండ్ అది యూజ్ చేసేసిన తర్వాత మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందని చెక్ చేసుకున్న తర్వాత అది మనకు అవసరం లేదు అన్నప్పుడు దానికి ముందర డబుల్ స్లాష్ పెట్టేస్తే ఆ లైన్ అనేది కమెంట్ అయిపోతుంది. సో మనం యాక్చువల్ కోడ్ ఏదైతే అవుట్పుట్ మనం రన్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో జస్ట్ డీబగ్గింగ్ కోసం కానీ, అండ్ మన వేరియబుల్స్ ఎలా వర్క్ అవుతున్నాయి అని కానీ,
కానీ ఆర్ సింపుల్గా మన కోడ్ని మనం అనౌట్ చేయాలంటే కూడా సింగిల్ లైన్ కమెంట్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ మల్టీ లైన్ కమెంట్స్. అండ్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం రాసేటటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్స్ ఏదైతే ఉంటుందో, ఈ నోట్స్ ఏదైతే ఉంటుందో సింగిల్ లైన్ సరిపోకపోవచ్చు. ఓకే, ఆర్ ఎగ్జాంపుల్ ఒక ఫంక్షనే తీసుకుందాం. ఓకే, మీరు ఒక కోడ్ రాస్తున్నారు, దానికి ఒక పెద్ద ఫంక్షన్ మీరు ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు, అండ్ దాంట్లో మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫార్ములా యూజ్ చేయాలి, ఈ ఫార్ములా తర్వాత ఈ సొల్యూషన్ మనం ఇలా ఆప్టిమైజ్ చేయాలి అని చెప్పేసి ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంది. దాన్ని మనం ఒక లైన్లో అయితే మనం ఫిట్ చేయలేము, అండ్ మోర్ నెంబర్ ఆఫ్ సింగిల్ లైన్ కమెంట్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే, మీకు మల్టిపుల్ లైన్స్ ఉంటే స్లాష్ స్టార్తో స్టార్ట్ చేసి అండ్ స్లాష్ స్టార్ అండ్ స్లాష్తో మీరు ఎండ్ చేస్తే దాని మధ్యలో ఏ కోడ్ అయితే ఉంటుందో, దట్ ఈస్ మల్టీలైన్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మన కంపైలర్ అనేది ఇగ్నోర్ చేస్తుంది, అది రన్ చేయదు. సో ఎవ్రీథింగ్ బిట్వీన్ స్లాష్ స్టార్ అండ్ స్టార్ స్లాష్ విల్ బీ ఇగ్నోర్డ్ బై ద కంపైలర్. అండ్ ఇది ఇంకా ఏం చేస్తుందంటే మన డాక్యుమెంటేషన్ని డీటెయిల్డ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు, ఒకవేళ మన కోడ్ అనేది చాలా కాంప్లెక్స్గా ఉంటే దాన్ని కూడా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక సూడో కోడ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. ఒక సింపుల్ ఇంగ్లీష్ వర్డ్స్లో మనం ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఆర్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఫంక్షనాలిటీ మనం అనుకున్నట్టు రాలేదు అనుకుందాం, బట్ లేటర్ దాన్ని మోడిఫై చేస్తాను అని చెప్పుంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా మనం కమెంట్ అవుట్ చేసేయచ్చు. సో డిజేబుల్ చేసేయచ్చు. ఎలాగా? బై యూజింగ్ మల్టీ లైన్ కమెంట్స్. ఓకే, యా. సో సింగిల్ లైన్ కమెంట్స్ ఉన్నాం కదా, వెరీ సింపుల్గా చెప్పాలంటే ఫ్రమ్ దిస్ వీడియో విల్ బి బిల్డింగ్ గ్రాప్లిటెక్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, సో ఒక ATM. సో నేను దాన్ని కమెంట్లో రాస్తా. అండ్ ఇంకా చెప్పాలంటే సిఅవుట్ ఒక మెసేజ్ ఇద్దాం. ఎలాగంటే సిఅవుట్ హలో వెల్కమ్ టు GBS గ్రాప్లిటెక్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, అండ్ లాస్ట్లో ఎండల్ అని యాడ్ చేసిద్దాం. అండ్ ఈ లైన్ నేను ఎందుకు రాశాను అని చెప్పి నాకు తెలియాలి అంటే సింపుల్గా నేను ఏం చేస్తాను, ఒక సింగిల్ లైన్ కమెంట్ అనేది ఒకటి యాడ్ చేసేస్తాను. ఎలాగా? ఒక కమెంట్ రాయాలి అంటే డబుల్ స్లాష్తో మనం స్టార్ట్ చేయాలి. సో డబుల్ స్లాష్, ఇక్కడ మనం క్లియర్గా చెప్పచ్చు బిలో లైన్ ఈజ్ టు వెల్కమ్ ద యూజర్ అని చెప్పేసి చెప్పాం. సో ఈ లైన్ ఎందుకు రాసాము అని చెప్పి డాక్యుమెంట్ చేయాలి అంటే, సో బిలో లైన్ ఈజ్ టు వెల్కమ్ ద యూజర్ అని చెప్పేసి మనం ఒక చిన్న కమెంట్ అయితే యాడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఈ కోడ్ని రన్ చేస్తే కూడా ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఇగ్నోర్ అయ్యి దాని కింద లైన్ అయితే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కంపైలర్ అనేది డబుల్ స్లాష్ తర్వాత ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ లైన్ మొత్తానికి దాన్ని ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, అలా కాకుండా నెక్స్ట్ లైన్లో రాయేశారు అనుకోండి సంథింగ్, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు రన్ చేస్తే ఖచ్చితంగా మనకి ఎర్రర్ అయితే వస్తుంది. సో సింగిల్ లైన్ కమెంట్ అన్నాం, సో ఒక లైన్లో మాత్రమే ఉండాలి. అలా కాకుండా ఇలా మల్టిపుల్ లైన్స్లో ఉండాలి అంటే మనం ఏం చెప్పాం, వీ హ్యావ్ టు యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మల్టీ లైన్ కమెంట్స్ అన్నాం. సో ఎలాగా? స్లాష్ స్టార్ నెక్స్ట్ లైన్ స్టార్ స్లాష్, దీని మధ్యలో ఉండే మొత్తం కూడా మనకి ఏమవుతుంది, మల్టీ లైన్ కమెంట్స్ అవుతుంది. లైక్ ఇక్కడ నేను రాయొచ్చు. సో టుడే we are building a GrappleTech banking system. Okay, and in this system the possible operations are అని చెప్పి, so the possible operations are deposit, withdraw and account balance check అని చెప్పేసి మనం మల్టీ లైన్ కమెంట్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక లైన్ అయితే యాడ్ చేశాను. ఓకే, సో ఇన్ ద నెక్స్ట్ లైన్ ఇంకొక లైన్ యాడ్ చేశాను. సో ఇట్లా మల్టిపుల్ లైన్స్లో మనం రాసేటటువంటి కోడ్ని మనం డాక్యుమెంట్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ మల్టీ లైన్ కమెంట్స్. ఆర్ ఒక సింగిల్ లైన్లో సరిపోతుంది అంటే యూ కెన్ యూజ్ సింగిల్ లైన్ కమెంట్స్. సో బోత్ కేసెస్కి మనకి ఇక్కడ సొల్యూషన్ అయితే ఉంది C++లో. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, అట్లని చెప్పి టూ మెనీ కామెంట్స్ కూడా మనకి యాడ్ చేయకూడదు. సో మనం రాసే కోడ్లో టూ మచ్ డాక్యుమెంటేషన్ కూడా పనికిరాదు. మనం రాసే కమెంట్స్ అనేది క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉండాలి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. సో ప్రతిదానికి కూడా మనం కమెంట్ రాయకూడదు. ఒక వేరియబుల్ ఇనిషియలైజ్ చేసాం, ఈ వేరియబుల్ దీనికోసం అని చెప్పి ప్రతిదానికి కూడా మనం కమెంట్స్ అనేది యాడ్ చేయకూడదు. ఓకే, సో లెస్ కమెంట్స్ ఉన్నా కూడా ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో that's about the session. So please do like this video if you have learned anything, and
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.